హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ పుదీనా పచ్చడి అండి. వేడి అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా ఒక అట్ట తీసుకున్నాను. ఆ పుదీనా ఎంతైతే ఉందో క్వాంటిటీ దానికి తగ్గట్టు మీరు తినే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి, వెల్లుల్లి తీసుకోవాలి, అలాగే ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి, అలాగే మనకి పోపు గింజలు తీసుకోవాలి, కొంచెం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి, రుచికి తగ్గట్టు సాల్టు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకోవాలి నూనెలో కొంతసేపు. ఒక 1 మినిట్ వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ధనియాలు, జీలకర్ర వేసేసుకోండి. ఇవి కొంచెం వేగాక పుదీనా వేసుకున్నాము. ధనియాలు, జీలకర్ర వేగినాయండి. ఇప్పుడు పుదీనా వేసి కొంచెం పసుపు వేసుకుంటాం. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడి నీళ్ళు నానబెట్టుకున్న చింతపండు దీంట్లో వేసేసుకున్నాం. సాల్ట్ 1 టేబుల్ స్పూను, కొంచెం వెల్లుల్లి ఒక 4, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా పట్టాను. మీకు కావాలంటే మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది, అన్నంలో కలిసి చూస్తుంది. మళ్ళీ ఇదే కళాయిలో సేమ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ ఇలా విరగ తీసుకొని ఒక 4 వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నాము. ఇలా మిక్సీ వేసి పట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాము. తాలింపులో వేసుకొని తాలింపు అంతా బాగా కలిసేలాగా నూనెలో ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది.